ప్రియా పికిల్. ప్రియా పికిల్ నొవ్విలలో దీనిపై మీ స్పందన ఏంటి? మీరేమైనా బాధపడుతున్నారా? చాలా వెల్కమ్ బ్యాక్ ఎవరీబడీ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలవదాం పాడ్కాస్ట్. ఈ రోజు మనం చేసేది టియర్ లిస్ట్ చేస్తున్నాము. దేని మీద అంటే విజయ్ దేవరకొండ మూవీస్ ర్యాంక్ చేయబోతున్నాం. ర్యాంక్ కాదు, ఒక టియర్ లిస్ట్. దేవరకొండ టు దేవర కింద. అదే బాగుంది కదా. చాలా బాగుంది. మనము విజయ్ దేవరకొండ ఫిల్మోగ్రఫీ బట్టి వద్దాము. ఫస్ట్ మూవీ వచ్చేసి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. మేము అక్కడ దాకా వెళ్ళిపోయాము. సో మీరు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ రాసారా లిస్ట్ లో? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ముందు నువ్విలా ఉండాలి. అదే నువ్విలా మర్చిపోయింది. నువ్విలా ఉంది లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తర్వాత. అవునా? లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ SABCD లో ఏ కాడ పెట్టాలి? ఎక్కడ పెట్టుకునేది? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో విజయ్ దేవరకొండ ఎవరో చెప్పు ముందు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో విజయ్ దేవరకొండ హీరో కాదు బే. ఓకే, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో విజయ్ దేవరకొండ యాక్టర్. ర్యాంక్ చేయండి ఫ్రెండ్స్. ఆ మూవీలో మీ ఇష్టం, మీ ఇష్టం. అంతా కాదు, పాయింట్ కి రా. ఫస్ట్ ఏంటి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్నావు. పెట్టేసా ఇంకేం చేయలేం. పెట్టేసా, నాకు తెలియదు ఇంకేం పెట్టేసా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సి ఎందుకని. లేదంటే అంటే పాయింట్ కి రా. డీలో పెట్టలేము కాబట్టి సీలో పెట్టాం. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ మూవీ. ఓకే, ఆ మూవీ పేరు నువ్విలా. ఇది యాడ్ పెట్టాలి చెప్పండి ఫ్రెండ్స్. హోంవర్క్ చేయడం మర్చిపోయావు నువ్వే. నేను కూడా చూడలేదు. అదే నువ్వు కూడా చూడకపోతే సో మనం చూడకపోతే రూల్ ఏంటంటే ఎస్ లో పెట్టాలి. నో ఎస్కి వెళ్ళిపోతా డైరెక్ట్ గా. ప్రియా పికిల్. ప్రియా పికిల్ నొవ్విలలో. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ మూవీ. ఎవడే సుబ్రహ్మణ్యం. కమాన్ యాడ్ పెట్టాలి చెప్పండి ఫ్రెండ్స్. సో మీ ఇష్టం. ఏ అని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చెప్పాలి. చచ్చిపోతాడు. ఏ పెట్టాను మూవీకి ఏ పెట్టాను. దేవరకొండ పాయింట్ కి రా. నాట్ బ్యాడ్ కాబట్టి. పెళ్లి చూపులు. కమాన్ సినిమా బాగుంటుంది కదా. ఎస్ డైరెక్ట్ ఎస్ ఎందుకు చెప్పండి. సూపర్. పాయింట్ కి రా. చెప్పు ఎస్ ఎందుకు. ఎస్ ఎందుకంటే సినిమా బాగుంటది, దేవరకొండ కూడా బాగుంటాడు, ఇంకా సైడ్ క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటారు. ద్వారకా బ్రో. ద్వారకా. డి ఫర్ ద్వారకా వేసేద్దామా? ద్వారకా ఎక్కడ పెట్టాలి? డి ఫర్ ద్వారకా. డి పెట్టే డి ఫర్ ద్వారకా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ. అర్జున్ రెడ్డి ఎక్కడికి వస్తుంది? ఎస్ బ్రో, ఆసిన యాక్టర్ ఎస్. అర్జున్ రెడ్డి ఎస్ అంటే అసలు మూవీ అంటే మళ్ళీ దానికి ఇంకో వీడియో తీయాలి. అదే కదా. అంటే ఎస్ లో పెట్టేసాను. నెక్స్ట్ మూవీ వచ్చేసి అరే ఏం రాస్తున్నారు అట్లా అక్క? ఆ సినిమా పేరేంటి? మీరు ఏదో ఏం మంచం వేసావే ఎక్కడ పెట్టాలి? ఈజీగా ఎస్. ఎఫ్ ఉందా? కొత్త క్రియేట్ చేస్తుంది. డి లో పెట్టడం జరుగుతుంది. పెట్టి దీనిపై మీ స్పందన ఏంటి? ఎఫ్ లేదు, డి లో పెట్టేందుకు మీరు ఏమైనా బాధపడుతున్నారా? చాలా. నెక్స్ట్ మూవీ వచ్చేసి మహానటి ఫ్రెండ్స్. దేవరకొండ ఏం పెద్ద ఉన్నాడు కదా. అంత మాట దేవరకొండ ఉన్నాడు కాబట్టి ఎస్ అంటున్నా రోషక్క. మహానటి ఎస్ లో పెట్టేశాను. నెక్స్ట్ సినిమాకి వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మూవీ గీతా గోవిందం. బ్రో చాలా బాగుంటది. చాలా బాగుంటది. బిలో ఇప్పుడు దాకా ఏ మూవీ రాలేదు. వస్తుంది నెక్స్ట్. మాకైతే ఏ అనిపిస్తుంది. గీతా గోవిందమా. నెక్స్ట్ మూవీ వచ్చేసి పాయింట్ కి రా. నోట మాకు గుర్తుంటే ఎక్కడ పెడతాం, గుర్తులేదు కాబట్టి ఎస్ లో పెట్టేస్తాం. సిలోనో డిలోనో వేయాలనిపిస్తుంది. ఏమంటారు? ఇది నీ పిక్ బ్రో, మాకేం తెలియదు. సి పెట్టే. సి పెట్టేనా?
రే అదే వద్దురా బాబు, నీకు తెలియట్లేదు నాకు తెలియదు సీ పెట్టేసాను నేను, ఇంకేం చేయలేను. టాక్సీ వాళ్ళ ఎస్ టాక్సీ వాళ్ళ నీకు గుర్తుందా? ఉంటది ఎందుకు ఉండదు? ఉంటది ఎందుకు ఉండదు? ఎస్ ఎన్నో పెడతావు? ఏ ఏనా కానీ టాక్సీ వాళ్ళ కంటే గీతా గోవిందం బాగుంటది. సీవెట్ అయితే నోటా కంటే చాలా బాగుంటది టాక్సీ. రే వద్దులే. విత్ గీతా గోవిందం పెట్టాలా బీలో? అంతే, మాకు అదే కావాలి. ఏంటది లైక్ ఇమోజీ వచ్చింది. ప్లీజ్ గైస్ లైక్ ద వీడియో. నెక్స్ట్ మూవీ వచ్చేసి Yes, డియర్ yes. కామ్రాడ్. రే నాకు ఇష్టం రాది. అక్క డి ఫర్ డియర్ కామ్రాడ్ ఏమంటావు? రే సి ఫర్ కామ్రాడ్. రే నేనైతే ఏరా డియర్ కామ్రాడ్ బీలో పెట్టాలి. అక్క చాలా బాధపడుతూ చెప్తుంది. అదే మరి ఇంకే నువ్వు వినట్లేదు మన మాట. బీలో నీ కోరిక మేరకు ఏ, మా- గోవిందం కూడా ఏలో పెట్టేస్తే పెట్టేమది ఏలో పెట్టి ఇది పెట్టేసి ఏలో గీతా గోవిందం ఏకి వెళ్ళింది. అరే ఇది కూడా ఏరా. డియర్ కామ్రాడ్ గోయింగ్ ఫ్రమ్ బి టు ఏ. ఓకే నెక్స్ట్ మూవీ పాయింట్కి రా. ఇదైతే ఎస్టీఆర్ రా, వరల్డ్ ఫేమస్ లవర్. అది కూడా ఎఫ్ లో పెట్టొచ్చేమో. ఎఫ్ లో పెట్టచ్చుగా. టియర్ లిస్ట్ లో జెడ్ ఉంటే జెడ్ లో పెట్టామండి బ్రో. మంచి సరదాగా అయితే ఇప్పటికీ ఉంటుంది. చాలా బాధతో డి టియర్ లో పెట్టడం జరుగుతుంది. ఓకే పెట్టే సో నెక్స్ట్ మూవీ లైగర్. ఎస్ ఎస్ మైక్ టైసన్ కొన్ని వచ్చాడు. కొన్ని సినిమాలు ఉంటాయి. రైట్ అప్ ఎస్టీఆర్ కి వెళ్ళిపోయింది అది. నేను ఇంకా మార్చలేదు అని నాకు తెలియదు. రే మైక్ టైసన్ వచ్చాడు. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఖుషి. మీరు అనుకోవచ్చు అరే పవన్ కళ్యాణ్ ఖుషి ఇక్కడికి ఎట్లా వచ్చిందిరా అని, కానీ మీరు అక్కడే పప్పులో కాలేశారు. సీలో వేసి సీలో వేసేద్దామంటే సీలో పెట్టు. ఓకే అయిపోయింది. అంతే మరి. నెక్స్ట్ ఏంటి? 1 లీటర్ పెట్రోల్ అరేనా వంచాలంటే మై ఫుడ్. సినిమా చూసాక మీ అభిప్రాయం ఏంటి? ఎస్టీఆర్ మేమైతే డీలోనే పెడతాం బ్రో. మాకు నచ్చలే, మాకు పాయింట్ అర్థం కాలే. సర్కారు పాట ఏం సినిమా ఎవరు హీరో చెప్పు. బ్యాంక్ అంటే టెంపుల్. బ్యాంక్ అంటే టెంపుల్. ఇదంతా కాదు బ్రో, పాయింట్కి రా. డీలో పెట్టు. ఇక ఆడింది. డీలో పెట్టేసా అంతే. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. లైగర్ ని తీసి డీలో పెట్టడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. సో లైగర్ అనేది డీకి వెళ్తుంది. బట్ కొంతమంది అనొచ్చు డి ఎంట్రా డి కొత్తగా ఎఫ్ చేసి పెట్టరా అని, కానీ పాయింట్కి రా. బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేక. ఫైనల్ రివ్యూ వచ్చేసి మనకి డీలో ద్వారక. Yes. అదేదో సినిమా దాని పేరు. ఏ మంత్రం వేసావే. సో డీలో ద్వారక, ఏం మంత్రం వేసావే, వరల్డ్ ఫేమస్ లవర్, ద ఫ్యామిలీ స్టార్, లైగర్. దీనిపైన మీ స్పందన ఏంటి? మంచిగా వేసావు, సక్రంగా వేసావు. ఓకే సో సి టియర్ లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, నోటా, ఖుషి. సో మనం ఇప్పుడు బి టియర్ లో ఓన్లీ టాక్సీ వాళ్ళ మోస్ట్ బిగ్గెస్ట్ మూవీ. పాయింట్కి రా. ఏ టియర్ వి హావ్ ఎవడే సుబ్రహ్మణ్యం, గీతా గోవిందం, డియర్ కామ్రాడ్. కమింగ్ టు ఎస్ టియర్, నువ్విలా, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, మహానటి. అదే సర్లేరా. అంతే అంతే. కొండన్నకి ఎస్ టియర్ లో 4 మూవీస్, ఏ టియర్ లో 3 మూవీస్, బి టియర్ లో 1 మూవీ, సి టియర్ లో 3 మూవీస్, డి టియర్ లో 5 మూవీస్. మెజారిటీ ఆఫ్ హిస్ మూవీస్. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే బాయ్. వస్తావా?